ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము చికెన్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు: హాఫ్ కేజీ చికెన్, 5 ఉల్లిగడ్డలు, 10 పచ్చిమిర్చి. స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకోవాలి. 2 పావుల నూనె పోసుకోవాలి. ఇది మనము చికెన్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి దాంట్లోకి ఆయిల్ ఎక్కువనే పడుతుంది. ఇప్పుడు పచ్చిమిర్చి, కొంచెం పచ్చిమిర్చి ఫ్రై అయినాక ఆనియన్స్ వేసుకోవాలి. ఒక 5 మినిట్స్ దాకా ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిగడ్డలన్నీ బాగా ఉడకాలి నూనెలో. మధ్యలో కలుపుకోవాలి, లేకపోతే మాడిపోతాయి. ఉల్లిగడ్డ ఇప్పుడు బాగా ఫ్రై అయ్యింది. ఇప్పుడు చికెన్ వేసుకుందాం. చికెన్ అనేది ఉప్పు వేసుకొని కడుక్కోవాలి, లేకపోతే నీసు వాసన వస్తుంది. ఒకసారి కలుపుకోవాలి. ఈ వాటర్ అన్ని ఇంకేదాకా ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు చికెన్లో ఉన్న వాటర్ అన్నీ బాగా ఇంకిపోయినాక వాటర్ అనేది తేలినాక కొంచెం పసుపు, కొంచెం అల్లం వెల్లిగడ్డ వేసుకోవాలి. బాగా కలపాలి. అల్లం వెల్లిగడ్డ 5 నిమిషాలు ఉడికినాక కారం వేసుకోవాలి. కొంచెం కారం, కొంచెం ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 10 నిమిషాల దాకా బాగా ఉడకబెట్టుకోవాలి. చికెన్ బాగా ఉడికింది. ఇప్పుడు మనం ధనియాల పొడి, కొంచెం కొబ్బరి పొడి వేసుకోవాలి. 2 మినిట్స్ ఉడకబెట్టుకోవాలి. రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకొని ఒక 1 మినిట్ దాకా కలుపుకొని పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, చాలా చక్కగా వచ్చింది. ఇది చపాతీలోకి, అన్నంలోకి చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.